అమ్మవారి లీలలు చూడు. అమ్మవారు ఎక్కడైతే గౌరవం జగన్మోహన్ అన్నకు పోయిందో మళ్ళీ అక్కడనే ఆయనకి గౌరవం దక్కేటట్టు ఆ అమ్మవారి ఆశీర్వాదం ఆయనకు ఉన్నదని చెప్పి కూడా తెలియజేస్తుంది. 10 సార్లు ఆలోచించిన ఇయ్యాలనా వద్దా అని, కానీ నిజాయితీ ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన ఇప్పుడు చైర్మన్ అయితే ఖచ్చితంగా ఆ పాత లెక్కలంతా తీసి వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటారని ఆ నమ్మకంతోనే ఆయనని చైర్మన్ చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మళ్ళా నవాపేట మండలం మళ్ళా ఈ గుడి ఎంత బాగా డెవలప్ అవుతే ఈ మండలం కూడా అంత పెద్దగా డెవలప్ అవుతుందని చెప్పలేదు. ఈరోజు మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తెలిసిపోయింది ఇక్కడ పెద్ద గుడి ఉన్నదని చెప్పేసి, అడవిలో ఉన్నదని చెప్పేసి, దీనికి 5 ఎకరాల భూమి అవసరం అని చెప్పి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిరోజు ఫాలో అప్ చేశాను. 5 ఎకరాలు గవర్నమెంట్ భూమి కూడా అలాట్మెంట్కి ప్రపోజల్ వెళ్ళింది. ఇక్కడ నుండి కూడా ఈ 5 ఎకరాలు కూడా మార్క్ చేసి డిఎఫ్ఓ గారు కూడా ప్రపోజల్ పంపించినారు. ఇది సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అప్రూవల్ కావాలి కాబట్టి దాదాపు ఒక్క 6 నెలల లోపటనే మీ హయాంలోనే ఈ 5 ఎకరాల భూమి దేవునికి ఇక్కడ అలాట్ అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ, ఇదే కాకుండా ఎలక్షన్స్ అయిపోయినాయి, అప్పులు అయిపోయినా అమ్మవారికి కూడా అప్పున్నా. నేను 1 కోటి రూపాయలు మైసమ్మకి నేను 1 కోటి రూపాయలు అప్పున్నా, ఆ అప్పు కూడా తీర్చుకుంటాను. ఈ 5 ఎకరాలు అలాట్ కాగానే ఇక్కడ రూమ్స్ కట్టించేదాన్ని దేనికైనా కానీ ఆ 1 కోటి రూపాయలు నేను దానికన్నా లేకుంటే అమ్మవారికి నగల కన్నా కానీ అందరితో నిర్ణయించి నేను ఏదైతే అప్పుడు ఒప్పుకున్నానో గెలిచిన తర్వాత 1 కోటి రూపాయలు అమ్మవారికి ఇస్తానంటే అప్పే కదా ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. ఆ 1 కోటి రూపాయలు ఖచ్చితంగా నేను ఈ గుడికి ఇస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, మీరందరూ కలిసి మెలిసి ఉండాలి. గుడికారికి వచ్చినప్పుడు రాజకీయాలు ఉండొద్దు. కొంతమంది వాళ్ళకిచ్చిన వీళ్ళకిచ్చిందంటే ఎవరైతే గుడిని బాగా చూసుకుంటారో, ఎవరైతే నిజాయితీగా ఉంటారో, ఎవరైతే అవినీతి చేయరో అట్లాంటి వాళ్ళే కావాలని చెప్పి ఈ కమిటీని వేయడం జరిగింది. అమ్మవారి భక్తులకు, చర్చల నియోజకవర్గం నుంచి వచ్చిన భక్తులకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు గుడి చైర్మన్గా నియామకమైన ప్రమాణ స్వీకారానికి ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా సభ్యులకు అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక మంచి కమిటీ నిర్ణయించడం జరిగింది. ఈ కమిటీకి ఈరోజు ఆశీర్వదించడానికి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకులకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుతూ, మా మండల ప్రెసిడెంట్ నాగచంద్ర గారికి కూడా, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ఈఓ గారికి కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆలోచించాను. నవాపేట పద్దెపూడి మైసమ్మ గుడిలో అప్పుడు చైర్మన్ ఉన్నప్పుడు అసలు ఎందుకు తీసేస్తారు, ఎందుకు జగన్మోహన్ తీసేసిందంటే ఎందుకు రాజీనామా చేసినాడు అంటే ఆ రోజు లెక్కలు అడిగాడు. లెక్కలు అడిగితే ఆ మాజీ ఎమ్మెల్యే నువ్వు లెక్కలు అడగొద్దు అని అన్నాడంట. ఇప్పుడు మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. దేవుని సొమ్ము తిన్నోడు ఎవరు బాగుపడరు. మళ్ళీ దేవుని సొమ్ము తింటున్నాడని చెప్పి అడిగితే నువ్వు అవన్నీ అడగొద్దు అని అంటే మళ్ళీ ఆ దేవుని సొమ్మున తినేదాంట్లో కూడా ఆయనకి ఏమైనా వాటా ఉందా? ఒకవేళ వాటా లేకుంటే నువ్వు సరే మొత్తం లెక్కలది ఎవరు తప్పు చేసిండో వాళ్ళ పైన కంప్లైంట్ చేద్దాము, లేకుంటే జైలుకైనా పంపిస్తాము, లేకుంటే కేసైనా బుక్ చేపిస్తామని ఒక నాయకుడు కానీ ఒక ఎమ్మెల్యే కానీ అనాల. అది అనకుండా నువ్వు ఇవన్నీ లెక్కలు తీయొద్దానంటే మరి నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చింది. ఊరుకొండపేటలో కూడా అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది. అక్కడ కూడా కండువాలకి కొబ్బరికాయలకి అని చెప్పి 11 లక్షల రూపాయల బిల్లు చూపించారు. మళ్ళీ దేవుని దగ్గరికి మనము దేవుని ఆశీర్వాదం కోసం వస్తే దేవుని పైసలతోనే మనం కండువలు కొనిచ్చుకొని మన పైన వేయించుకోవాలి. ఈరోజు మీకు అందరికీ చెప్తున్నాం, ఇప్పటి నుండి ఈ గుడిలో ఏ నాయకుడు వచ్చినా కానీ మీ ఏ షాలు కొనొద్దు. ఈయో గారు కూడా నాకు మాత్రం మీరు షాలు కొని కొబ్బరికాయలు కొని రాజకీయ నాయకులు గుడి పైసలతో ఇచ్చినది తెలిస్తే మాత్రము సివియర్గా యాక్షన్ తీసుకుంటాను. నేను ఇప్పటి నుంచి ఇది మాత్రం జరగొద్దు అని చెప్పి నేను తెలియజేస్తాను. మంత్రులు వస్తే, ముఖ్యమంత్రి వాళ్ళు వస్తే ఓకే, కానీ ఎమ్మెల్యేలు వస్తే కూడా మీరు మాత్రం కండువలు కొని ఇవ్వద్దు. అంత కావాల్సి మేము కొనుక్కొని మేము వేయించుకుంటాం, కానీ అమ్మవారి పైసలతోని ఎవరు కొబ్బరికాయలు కానీ కండువలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, ఇది మీరు ఖచ్చితంగా కూర్చొని నిర్ణయించాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం.
మళ్ళా